ప్రేమలోతులో మునిగాక ప్రాణాలైనా ఇస్తావే కంగా వేరై ఉన్నా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం. హలో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ కింద ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ఫుల్ ప్రాజెక్ట్ మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఒక విషయం మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ మీకు ఈ యాప్ అయితే నేను చెప్పాను, ఫోటో రూమ్. అది మీకు లేకపోతే ఈజీగా ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఆ ఫోటో రూమ్ యాప్ని అయితే ఓపెన్ చేసి ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఏం చేస్తారంటే ఓపెన్ చేయండి. ఆ ఫోటో రూమ్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి మీరు ఏవైనా ఫొటోస్ ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే ఫస్ట్ రిమూవ్ అయితే చేసుకోండి. అది నాకు కొంచెం డాటా ఆన్లో లేదు, అందుకే రావట్లే. మీరైతే ఈజీగా రిమూవ్ అయితే చేసుకోండి ఆ ఫోటో రూమ్ యాప్తో. ఖచ్చితంగా మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉన్న ఫొటోస్ మాత్రమే పనికి వస్తాయి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎలైట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఎలైట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫుల్ ప్రాజెక్ట్స్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫుల్ ప్రాజెక్ట్ ఉంది కదా మన ప్రాజెక్ట్, అదైతే ఓపెన్ చేసి మీరు స్టార్టింగ్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోండి. ఇది ఇక్కడ అవుపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరా సింబల్ని ఆన్ చేయండి, మీకైతే 3Dలో వస్తుంది. ఈ ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇలా 1 by 1 అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత సెకండ్ ఫోటో కార్డ్కి వచ్చేసి మళ్ళీ ఫోటోని క్లిక్ చేసి మళ్ళీ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ నెంబర్స్ అవుపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి ఇలా ఫోటోని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే ఫోటో అనేది సెట్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే థర్డ్ ఫోటో ఉంది కదా, థర్డ్ ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ నెంబర్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇలా క్లిక్ చేసి దీన్ని అయితే క్లిక్ చేస్తే క్లిక్ అవుతుంది. ఇలా 1 by 1 అయితే మీరైతే ఫొటోస్ గర్ల్స్ అయినా పెట్టేసుకోవచ్చు, బాయ్స్ అయినా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇలా పెట్టేసుకుంటున్నా ఎగ్జాంపుల్. ఇలా 1 by 1 అయితే 6 ఫొటోస్ ఉంటాయి. దాన్ని అయితే మీరు పెట్టేసుకోండి. ఇలా 1 by 1 అయితే మీరైతే ఈజీగా ఇందులో ఫొటోస్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా రిమూవ్ ఉండాలి. ఫొటోస్ అనేటివి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉంటేనే మీకు ఇంకా గ్రీనరీ అనేది ఇంకా యానిమేషన్ అనేది వస్తుంది. అందుకే వీడియో అనేది ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, చిన్న సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.